హలో ఫ్రెండ్స్, అందరికీ హరిహర వీరమల్లు అప్డేట్ అనమాట. సినిమా అయితే సాయిరామ్ అనుకున్న డేట్కే రిలీజ్ అవుతుంది అనమాట. ఇది సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఈ మేలో కన్నప్ప సినిమా రావాల్సి ఉంది, ఇంకా 2-3 భారీ బడ్జెట్ సినిమాలు అయితే రావాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. కానీ ఇది కూడా ఎక్కడ పోస్ట్పోన్ అయిద్దో అని చెప్పి భయపడి సచ్చా. ఎట్లేదైతేనే ఈ మేన మన 9వ తారీఖు హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇదే మేలో చూసుకున్నట్లయితే 22 అనుకుంటా హిట్ 3 కూడా రిలీజ్ అవుతుంది. హిట్ 3 టీజర్ చూసుకున్నట్లయితే 14th ఉంది, ట్రైలర్ చూసుకున్నట్లయితే. సో ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ ఎప్పుడు ఉండొచ్చు, సినిమా రిలీజ్ అయ్యాక దీని యొక్క మెయిన్ ఏముంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క విషయం, టెలిగ్రామ్ ఛానల్స్, ఇది ప్రమోషన్ అనుకోమాకండి. మొన్నే నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగిండు అనమాట. అంతకుముందు తనైతే కొన్ని న్యూస్ కూడా నాకైతే పంపడం జరిగింది. వాళ్ళ తమ్ముడంట ఒక టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు చెప్పినట్టు బెట్టింగ్ ఆడినంట. మొత్తం 5 గెలిచిందంట, 5కి 5 గెలిచిందంట. వాడు 5 ప్రొడక్షన్స్ ఇస్తే 5కి 5 వర్కౌట్ అయినాయి అంట. దాంతో వాడు ఏం చేసిందంటే ఫస్ట్ ₹1000 పెట్టిండంట, 5కి 5. దాంతో 10,000 వచ్చేసాయి అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే నిన్న ఆర్సీబీ ఢిల్లీ ఉందంట. సో ప్రొడక్షన్ని అడిగిందంట వాడిని కూడా, ఏది గెలుతుందన్న అంటే 100% ఆర్సీబీ పో అని చెప్పి వాడైతే ప్రొడక్షన్ అయితే ఇచ్చేసిందంట. ఇక దాంతో మనోడంట తన దగ్గర గెలుచుకున్నటువంటి మనీయే కాక లోన్ యాప్లో మనీ తీసుకొని దాన్నైతే వాటి మీద పెట్టేసినంట. లోన్లో 50,000 తీసుకున్నంట. వాడి దగ్గర ఉన్న 10,000 వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఆల్మోస్ట్ ₹1,00,000 అయితే పెట్టినంట. లక్షకి 1,00,000 వచ్చేస్తే కోటీశ్వరులు అయిపోదని చెప్పి మనైతే అనుకోండు. కానీ ఆ రోజు ఆర్సీబీ అయితే బోర్ల పడ్డది, మనమైతే ఇది చూసామన్నమాట. సో ఈ విధమైనటువంటి న్యూస్ పంపిండు. అన్న మా వాడు సూసైడ్ చేసుకుంటా అని అంటుండ, అన్న నాకేమన్నా మనీ హెల్ప్ చేయన్నా అని చెప్పి అడిగింది అనమాట. ఎంత కావాలి బ్రో అని అడిగినా డైరెక్ట్గా 1,00,000 అడుగుతుండు. వచ్చి వద్దులే బూతులు వస్తాయి అనమాట. నాకు అంత సీన్ లేదురా తమ్ముడు అని చెప్పి నేనైతే చెప్పిన అనమాట. సో నేను ఈ న్యూస్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఫేక్ స్క్రీన్ షాట్ పెట్టి ఇగో వీడికి ₹1,00,000 పంపినని చెప్పి మీకు చెప్పొచ్చు. నేనైతే వాడికి రూపాయి కూడా పంపలేదు. ఎలాంటి వాడిని ఇక వెళ్ళి మీ అమ్మాయి కాళ్ళు పట్టుకోరా, వాళ్ళే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు, నేనైతే సాల్వ్ చేయలేను అని చెప్పి చెప్పేసి అనమాట. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి ఈ విధమైనటువంటి ఇంటిమేషన్ అయితే ఇస్తున్నా. ముందు మీరు ఏం చేస్తారంటే ఈ లంగాలో టెలిగ్రామ్ యాప్స్ని, టెలిగ్రామ్ ఛానల్స్ని నమ్మమాకండి. వాడికి నిజంగా అంత పట్టుంటే, వాడు నిజంగా అంత పీకగలిగాడైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడే బెట్టింగ్ చేసుకొని వాడే కోర్టు సంపాదించుకుంటాడు. మీకు చెబుతున్నా అంటే వాడికి శాత కాదు, వాడు మీ మీద ప్రయోగాలు చేస్తాను అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకవేళ నేనే ఫ్యూచర్లో ఈ టెలిగ్రామ్ ఛానల్స్ని ప్రమోట్ చేసినా ఎవడు కూడా నమ్మమాకండి. హీరోయిన్లు చేసేస్తున్నారు, నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ని టార్గెట్ చేస్తుండ్రు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈ టెలిగ్రామ్ ఛానల్ని ప్రమోట్ చేసే వాళ్ళని అయితే టార్గెట్ చేయలేదు. సో దాని మీద అయితే కొద్దిగా మాట్లాడాలన్నమాట. సో కమింగ్ టు ది వచ్చేస్తా చూడండి కంటెంట్కి. ఎక్కడ నుండి అయితే మీకు కావాల్సిన కంటెంట్ ఉంటుంది. ఎవడో ఒకడు మనోడి కింద కామెంట్ చేస్తలేండి ఈ టైం నుండి ఈ వీడియో చూడమని. వచ్చేసారు కదా. సో హరిహర వీరమల్లో చూసుకున్నట్లయితే ఓజీ కన్నా ముందుగానే రిలీజ్ అయింది అనేటటువంటి న్యూస్ ఎవడు కూడా అనుకోలేదు అనమాట. ఓజీ చూసుకున్నట్లయితే చాలా హడావిడి చేశారు. డివివి అయిండొచ్చు, మన సుజిత్ అయిండొచ్చు, ఈ విధంగా మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం, టీజర్ని రిలీజ్ చేయడం, అన్నీ చేశారనమాట. వీళ్ళకు ఉన్నటువంటి స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ 2025 సంక్రాంతికి సినిమా రావాల్సి ఉంది, 100% వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఇంత మట్టికి రాలేదనమాట. సంక్రాంతి అయిపోయింది, దసరా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయినా కానీ ఓజీకి సంబంధించినటువంటి ఒక్క అప్డేట్ కూడా కానట్లేదు. దీనికి గల రీజన్ ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఓజీ మూవీ టీంకి కూడా కొంత టైం ఇచ్చిందంట. ఈ విధంగా నేనైతే మీకు కొద్దిగా టైం ఇవ్వగలుగుతాను, ఈ టైంలోనే మీకు కావాల్సిన సీక్వెన్స్లన్నీ కూడా తీసేసుకోండి అని చెప్పినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి ఫిట్నెస్ సరిగ్గా లేదు అనేటటువంటి ఉద్దేశంతో సుజిత్ గారు అయితే కొద్దిగా ఆగాలి సార్ అని చెప్పిందంట. సో ఇదే టైంని మన హరిహర వీరమల్లుకి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసిందంట. ఇక పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు షూటింగ్ అయితే 100% కంప్లీట్ చేసిందంట. ఆయన ఉండేటటువంటి మెయిన్ సీన్లో ఆయన ఉండేటటువంటి సాంగ్స్ని అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి సినిమాకి సంబంధించినటువంటి డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారంట. కొద్దిగా గ్రాఫిక్స్ వర్క్ ఉందంట, అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తారంట. సో హరిహర వీరమల్లు ముందు రిలీజ్కి గల కారణం ఏంటంటే సుజిత్ గారు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు, డివివి దానయ్య గారు కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. ప్రొడక్షన్ హౌస్ నెగ్లెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు దానికి ఇచ్చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన టైం ఓజీకి ఇవ్వట్లేదంట. ఆయన డిప్యూటీ సీఎంగా చాలా బిజీ అయిపోయాడు అనమాట. సో ఇక్కడ ఆయన నెగ్లెక్ట్ చేయడం వల్ల హరిహర వీరమల్లు అయితే ముందుకు వస్తున్నాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఈ సుజిత్ కానీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగలా డొల్ ఇచ్చినట్టయితే ఓజీ వచ్చేసేదే. కానీ ఓజీ ఆయన అనుకున్న దానికి నెక్స్ట్ లెవెల్ తెద్దాం అనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు హీరో 100% బాగుండాలి కదా, హీరో 100% ఆ క్యారెక్టర్కి వర్త్ ఉండాలి కదా. ఎలాగోలాగో డొల్లేద్దాము అనుకుంటే కుదరదు. కాబట్టి సుజిత్ ఆగిపోయిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో వెయిటింగ్ నేనైతే ఓజీ సినిమా కోసం, మీరు హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తారులే, కానీ నేనైతే ఓజీ కోసం అయితే 100% ఇగ్గల్లి వెయిట్ చేస్తా. ఎప్పటికైనా వెయిట్ చేస్తా. ఈ 2025 కాకపోయినా 2026 కన్నా ఆ సినిమా రిలీజ్ చేస్తే మేమైతే
పుణ్యం కట్టుకుంటాం సుజిత్, ఇదైతే 100% చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించినటువంటి సాంగ్స్ని అయితే రిలీజ్ చేశారనమాట. మొట్టమొదట కొల్లగొట్టినాడు సాంగ్స్ అయితే మామూలు విజృంభం సృష్టించట్లేదు. ఎక్కడో మొదలై ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్లో వింటున్నప్పుడు ఇదేం సాంగ్ రా అనిపించింది, సెకండ్ టైం వింటున్నప్పుడు పర్లేదురా అనిపించింది, థర్డ్ టైం వింటున్నప్పుడు ఇదిరా సాంగ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే డ్యాన్స్ చాలా సింపుల్గా ఉందన్నమాట. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఏ విధమైనటువంటి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదే రకమైనటువంటి డ్యాన్స్ అయితే ఈ కొల్లగొట్టినాదిలో ఉంది. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో సాంగ్ రిలీజ్ చేశారు, అదేంటంటే మాట వినాలి. ఈ సాంగ్ కొద్దిగా హల్చల్గా సృష్టించింది అనమాట. కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేసింది. మాట వినాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తుండో అనేటటువంటిది ఇది కూడా ఉందన్నమాట. ఈ రెండే అయితే ఉన్నాయో విజయాన్ని అయితే సాధించే మంచి సక్సెస్ని అయితే ఇది ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్స్ వస్తున్నప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్యాన్స్ కోసమే ఈ కొల్లగొట్టినాదురో సాంగ్ స్పెషల్గా డిజైన్ చేశామని చెప్పి మూవీ టీం చెప్పడం కూడా నాకైతే కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. అండ్ రిలీజ్ చేసినటువంటి టీజర్ ధర్మం కోసం యుద్ధం అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది చాలా కొత్తగా ఉందన్నమాట. రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి రక్షకుడిగా మారిపోయింది అనమాట. ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, ఒక లోకేష్ మాట్లాడలేదు, మన బాలకృష్ణ గారు మాట్లాడలేదు, ఏ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ఏ కేసీఆర్ మాట్లాడలేదు, ఏ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. సనాతన ధర్మ రక్షకుడు ఎవర్రా ఆదర్ నుండి ఈదరి దాకంటే ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో చెప్పేటటువంటి పదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన చూసుకున్నట్లయితే ఆ సనాతన ధర్మాన్ని రక్షిస్తూనే ఈ సినిమాలో కూడా ఆ సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి ఒరిజినల్ క్యారెక్టర్ చేయబోతున్నావు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేనైతే చెప్తాను అనమాట. సో మ్యాక్సిమం ఇందులో కూడా గుళ్ళని రక్షించేటటువంటి సీన్లు ఉంటాయంట. వేరే వేరే మతస్థులు వచ్చి గుళ్ళను గులుస్తుంటే వాటన్నిటిని కూడా ఇది చేసేటటువంటి సీన్లు కూడా హైలైట్గా పెడుతున్నారంట. ధర్మం కోసం చేసేటటువంటి ఇది అని చెప్పి ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. ఇంకా ఇందులో ఉండేటటువంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం అయ్యిండు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన దగ్గర నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇది వస్తుంది, ఈ హైప్ అయితే క్రియేట్ అయింది. రీసెంట్గా సనాతన ధర్మాన్ని కూడా ఆయన అయితే రక్షిస్తుండు. ఈ టైంలో కూడా ఒక్క సినిమా కూడా రాలేదు. కాబట్టి నార్త్లో కూడా మంచి హైప్ని అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఢిల్లీలో సైతం హూ ఇస్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి. పాన్ ఇండియా లెవెల్లో వితౌట్ పాన్ ఇండియా సినిమా తన క్రేజ్ అయితే వెళ్ళిపోయింది. మ్యాక్సిమం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీటన్నిటికి కూడా జస్టిఫికేషన్ లభించింది అనమాట. మీకు పాన్ ఇండియా సినిమా కావాలి అని అంటే మన రాజమౌళి గారితో ప్లాన్ చేయాలి, వేరే వేరే వాళ్ళతో ప్లాన్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ సనాతన ధర్మ రక్షకుడిగా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేటటువంటి సినిమా పాన్ ఇండియా లెవెల్లో కూడా బాగానే ఆడిద్ది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నార్త్లో సైతం పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా నార్త్లో కూడా రిలీజ్ అయితే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు కూడా చూస్తారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్, చూస్తారు అనేటటువంటి నమ్మకం అయితే నాకుందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా పార్ట్ 1 మాత్రమే, 2 పార్ట్లుగా ఈ సినిమాని అయితే తీయబోతున్నారు. ఆల్రెడీ నార్త్ వాళ్ళకే 2% పిచ్ అనమాట. సీక్వెల్ వచ్చిందంటే చాలు అది తెలుగుడి సినిమానా, హిందీవాడి సినిమానా, తమిళోడి సినిమానా అనేటటువంటిది అంతా మర్చిపోయి ఎగబడి చూసేటటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నార్త్ వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ పార్ట్ 1 కిక్కిపోయినా ఆ పార్ట్ 2 ఏదైతే ఉందో ఇంకా భయంకరమైనటువంటి కిక్ ఇస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో హరిహర వీరమల్లు కానీ హిట్ అయితే ఇంకా తర్వాత వచ్చేటటువంటి ఓజీ సినిమాకి ఇంకా భయంకరమైనటువంటి అప్డేట్ ఉంటుంది అని చెప్పి మనమైతే క్లారిటీగా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అనమాట మెయిన్ అయిన సినిమా రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇంకా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఒక్క వీడియోలో చెప్పలేను కాబట్టి దీనికి పార్ట్ 2 కూడా చేస్తా. మీరు దీనికి ఇచ్చేటటువంటి వ్యూస్ అండ్ లైక్స్ బట్ అనమాట. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.